అందరికీ ఈరోజు హృదయపూర్వక నమస్కారాలు. రవీంద్రపురం సంఘానికి వచ్చి మా నాయకుడు ప్రీతమైన నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన తరపున నిత్యావసర సరుకులు ఈ గిరిజన కాలనీకి 50 కుటుంబాలకి పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా ఆయన పుట్టినరోజు నుండి 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని, మరిన్ని పదవులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి నాయకుడు సరేపల్లి నియోజకవర్గానికి దొరకడం మా అదృష్టం. అభివృద్ధి అంటే కాకాని అంటే అభివృద్ధి. ఈ రోజు కూడా అధికారం లేని పక్షాల్లో కూడా ఎప్పుడు ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఉండి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా, ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా గొంతిప్పి గలమిప్పి ప్రశ్నించే నాయకుడు, ఏకైక నాయకుడు మా కాకాని గోవర్ధన్ రెడ్డి అని కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఎందుకంటే ఈ రోజు మీరు చూసే ఉంటారు, అధికారం ఓడిపోయినాక బెంగళూరుకి, సింగపూర్కి వెళ్ళిపోయే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ నన్ను నమ్ముకున్నారు. నేను ఉన్నాను, మా కార్యకర్త నేను కాపాడుకోవాలా, నేను వెళ్ళిపోతే మా కార్యకర్తలు ఇబ్బంది పడతారని సంకల్పంతో ఆయన ఈ రోజు కూడా ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల మధ్య ఉంటున్నాడే తప్ప ఇంకోటి లేదనేది కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సరేపల్లి నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఉండి ఎంత అభివృద్ధి ముందుకు పోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన చేసిన పనులు చెప్పుకోపోతుంటే చాలే. మేము అటువంటి మంచి పనులు చేశాడు. ఈ సుమారుగా ఈ రవీంద్రపురం సంఘంలో చూసుకున్నాం. ఈ రవీంద్రపురం సంఘం ఒకప్పట్లో పాపం వీళ్ళకి ఉండేదానికి వసతి లేక పరిస్థితుల్లో రోడ్ల చుట్టూ ఉంటే ఆయన చూసి వీళ్ళకి ఎక్కడైతే కరెక్ట్ గా ఉంటారో వీళ్ళు ఉపయోగపడే ఏ ఏరియా అయితే బాగుంటుందని ఆయన చూసి కాకాని గోవర్ధన్ రెడ్డి పలానా ఏరియాలో రవీంద్రపురం సంఘంలో పెడితే వాళ్ళు ఏ పనైనా చేసుకోగలుగుతారు అనేది చూసి ఆయన ఇచ్చిన స్థలాలు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్థలాలు. అటువంటి దురదృష్ట శాతం మేము ఓడిపోయిన వెంటనే వాళ్ళు పాప వీళ్ళు మమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా రావడం లేదు. ఇప్పటికి మేము విని గెలిచుంటే కాకాని ఆధ్వర్యంలోనే వీళ్ళకి ఇళ్ల స్థలాలు కానించి ఇల్లు కాలనీలు కూడా ఇప్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునేది అనేది కూడా మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నట్టు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడిని గుర్తించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. కాకాని రమణారెడ్డి గారు వారసుడు కావాలని ఎంత పోరాడి ఉంటాడో మాకైతే తెలియదు. అయ్యా మీకు వేల దండాలు. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మా సరేపల్లి నియోజకవర్గాన్ని ఇచ్చిన దానికి మీకు వేల దండాలు చెప్పుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటాం. అదే విధంగా వస్తే ఈ రోజు మీరు 1,000 సంతకాలు ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరేపల్లి నియోజకవర్గం ఎంత విజయవంతమైందో ఒకసారి మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పద్ధతి సరిగా లేదన్నది కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ ముందునేమో కొన్నంత హామీలు, ఎలక్షన్ అయిపోయినాకేమో పేదవాడు గొంతు మీద కత్తి పెట్టి బెదిరించే దాకా ఎదుగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని కూడా నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఈ రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదవాడు పక్షాన నిలబడతాడు తప్ప పేదవాడికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా నిలబడదు. మీరు ఎప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడదాం, వైఎస్ఆర్ జెండాని భుజాన్ని పెట్టుకొని ఎక్కడ అన్యాయం జరుగుతుంది